ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది జీవితంలో ఎప్పుడు చూసినా అశాంతి, అసమాధానంతోనే ఉంటూ ఉంటారు. ఎందుకు అనేసి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు వారికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుని మాటలకు దూరంగా ఉంటారు. దేవునికి దగ్గరగా ఉండరు. పాపానికి దగ్గరలో ఉంటారు. మరి నీతి, న్యాయము, మంచేది, చెడేది, అన్యాయము, ధర్మము ఇవన్నీ ఏం వాళ్ళకు పట్టదు. కానీ కాలక్రమేణా అసలు ఏంటి నా బ్రతుకు, అసలు ఎందుకు నాకు శాంతి సమాధానంతో నేను ఉండలేకపోతున్నాను అనేసి ఆలోచించినప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది. అప్పుడు వాడు రియలైజ్ అవుతారు. అయితే వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా అశాంతితో, అసమాధానంతో ఉండినట్లయితే మొట్టమొదటిగా దేవుని ఉపదేశాన్ని ప్రేమించేవారిగా ఉండటానికి ప్రయత్నించండి. మంచేది, చెడేది, ఇతరులకు మనం మంచి చేస్తున్నామా, అన్యాయం చేస్తున్నామా, మనం ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాము, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అనేసి కూడా ఆలోచించండి. మరి నీతిగా, న్యాయముగా బ్రతికిన వారు, జీవించిన వారు ఎక్కడున్నా సురక్షితముగా ఉంటారంట. శాంతి సమాధానంతో జీవితాన్ని ముందుకు కొనసాగే వారిగా ఉంటారంట. మరి ఈరోజు దేవుని ఉపదేశంలను మీరు ప్రేమించేవారిగా ఉన్నారా, లేదా అన్యాయానికి దగ్గరలో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీతి అనేది మీ జీవితంలో ఉన్నట్లయితే, న్యాయం అనేది మీ జీవితంలో ఉన్నట్లయితే శాంతి సమాధానము ఎల్లప్పుడూ కూడా మీ వెంట వస్తుంది అనేసి గమనించండి. ప్రతి పరిస్థితిలోనూ శాంతి సమాధానముగా ఆయన బిడ్డలమైన మనము బ్రతకగలుగుతాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.